Hello, welcome to Excel.com. మీ వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ స్టడీయింగ్ ఇన్ జర్మనీ. నేనెందుకు ఇలా అంటున్నానంటే, మీకు చాలా వెబ్‌సైట్ రీసెంట్‌గానే అప్డేట్ అయ్యి, మీకైతే బోలెడన్ని వేరియస్ ఫీచర్స్ ఇంకా ఏఐ చాట్‌బాట్‌తో కూడా వచ్చింది. అసలా ఆ ఏఐ చాట్‌బాట్ పేరేంటి? అదెలా వర్క్ చేస్తది? ఏంటి? అనేది కూడా చూద్దాం మనము. అట్ ద సేమ్ టైమ్ ఈరోజు ఈ వీడియో ఎవరి కోసం అంటే, జర్మనీలోనే ఆర్కిటెక్చర్ చేయాలనుకుంటే, మాస్టర్స్ ఇన్ ఆర్కిటెక్చర్ చేయాలనుకుంటే, వాళ్ళకైతే ఈ వీడియో ఖచ్చితంగా హెల్ప్ అవుతది. మీ ఫ్రెండ్స్‌లో గాని ఎవరైనా ఉంటే వాళ్ళకైతే ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. సో, మీకక్కడ ఏ చాట్‌బట్ మీరు www.nixal.comకి లాగిన్ అవ్వగానే లాగిన్ కాదు గూగుల్ సెర్చ్‌లో ఓపెన్ చేయగానే మీకైతే ఈ పేజ్ ఓపెన్ అవుద్ది. సో, ఇక్కడ మీరు చూడొచ్చు ఆస్క్ గురించి మీద క్లిక్ చేయగానే మనకైతే మటుకు ఏఐ చాట్‌బట్ ఓపెన్ అవుతది. అంటే మనకి సేమ్ ఏదో చాట్‌జీపీటీ లాగా చాట్‌జీపీటీ మనం ఎలా అయితే మనం డైలీ లైఫ్‌లో యూజ్ చేస్తామో సేమ్ ఏఐ చాట్‌బట్ లాగా. బట్ ఇదేంటంటే జర్మనీలో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నాయి ఏమన్నా సరే మీకైతే ఇది క్లియర్ చేస్తది. సో, నాకు చాలామంది అనుబంధంగా అంటే ఏంటా అని సో, నాకు చెప్పారు. నాకు తెలీదు అసలు ఏంటనేది చూద్దాము. సో, ముందు చెప్పే కన్నా ముందు మన నేమ్ అయితే ఇవ్వాలి. అండ్ దెన్ మన ఈమెయిల్ ఒకటి. దెన్ మన కాంటాక్ట్ నంబర్ ఒకటి. ప్రొవైడ్ చేస్తే మీకైతే మటుకు ఆన్సర్స్ వస్తాయి. ఆన్సర్ వస్తది. అంటే లైక్ జస్ట్ ఫార్మాలిటీ ప్రాసెస్. లైక్ మేబీ నేను మెయిల్ ఐడీ కరెక్ట్ ఫార్మాట్‌లో ఎంటర్ చేయలేదు అనుకుంటా. ఒక్కసారి ఉండండి. సో, మళ్ళీ వాట్ ఈస్ మళ్ళీ? సో, చెప్పే కన్నా ముందు మన మెయిల్ ఐడీ ఇవన్నీ ఒకసారి క్లియర్‌గా కరెక్ట్‌గా ఎంటర్ చేయాలి. సో, చూద్దాం ఒక్కసారి. ఇక్కడ మీరు చూడొచ్చు. Unbundling is a process. Unbundling is the process of registering your residence in Germany. It is a mandatory requirement for all residents living in Germany to register their address at the local registration office. ఓకే. సో, ఎవరైనా ఇప్పుడు అక్కడికి మన ఫారెన్ నుంచి అంటే ఇండియా నుంచి అక్కడికెళ్ళి అక్కడుండి అంటే ఫర్ స్టడీస్ ప్రకారం హౌస్ తీసుకుంటే వాళ్ళైతే అక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌ని అన్‌బిల్డింగ్ అంటారు. సో, ఇలాగైతే మీకైతే బోలెడన్ని వేరియస్ మీకు జర్మనీలో ఎటువంటి డౌట్స్ ఉన్నా అయితే మీకైతే మటుకు ఈ చాట్‌బాట్ ఖచ్చితంగా హెల్ప్ అవుద్ది. రీసెంట్‌గానే నిక్షార వచ్చేసి తెలుగు కమ్యూనిటీ స్టార్ట్ చేసింది. తెలుగు స్టూడెంట్స్ ఇన్ జర్మనీ బై నిక్షార. దీని లింక్ వచ్చేసి నేను మీకైతే డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. మీ ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే స్టడీస్ కోసం జర్మనీ వెళ్ళాలనుకోని, లేదా వర్క్ పర్పస్ కోసం వెళ్ళాలనుకున్న వాళ్ళకైతే ఈ పేజ్ ఖచ్చితంగా సజెస్ట్ చేయండి. ఎందుకంటే టైమ్‌లో అప్డేట్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళకైతే యూజ్ అయ్యే ప్రొడక్ట్స్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఒకవేళ జర్మన్ ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో ఏమైనా డ్రాస్టిక్స్ ఏమైనా చేంజెస్ ఉన్నా సరే మీకైతే ఈ పేజ్‌లో అప్డేట్ వచ్చేస్తది. అండ్ నిక్షారా ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ కూడాని ఏంటంటే నిక్షారా పేరు మీద చాలా ఉంటున్నాయి అకౌంట్స్. అంటే ఎవరికి ఏది ఏంటి అనేది చాలా కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. సో, ఇప్పుడు నేను చూపించబోయేది ఇదే నిక్షారా ఒరిజినల్ అకౌంట్. నిక్షారా అండర్‌స్కోర్ అఫీషియల్ ఇదే. పోస్ట్ వచ్చేసి 171 ఉంటాయి. 7445 ఫాలోవర్స్. మీరైతే దీన్ని కూడా ఫాలో చేసుకోండి ఖచ్చితంగాని. అండ్ అట్ ద సేమ్ టైమ్ తెలుగు కమ్యూనిటీ కోసమైతే తెలుగు ఫేస్‌బుక్ పేజ్ రెండిటి లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు నేను మీకు వీడియో స్టార్టింగ్‌లో చెప్పాను. ఈ వీడియో వచ్చేసి మాస్టర్స్ ఇన్ ఆర్కిటెక్చర్ చేసే వాళ్ళకి హెల్ప్ అవుతది అని. సో, ఏంటంటే చాలా మందికి అప్లికేషన్ ప్రాసెస్ ఇవన్నీ తెలుస్తాయి గానీ, బట్ యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ డౌట్ ఉంటది. చాలా మందికి ఎస్ఓపీస్ మీద డౌట్ ఉంటది. ఎల్‌ఓఆర్స్ ఇవి ఇలాగ అసల వీసా కవరేజ్ ఎలాగా ఏంటి అనేది చాలా మందికి చాలా డౌట్ ఉంటది. బట్ ఇప్పుడు మీకొచ్చేసి ఇవన్నీ ఇంతకుముందైతే మేము ఓన్లీ యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ ఒకటే అలాగా. ఇప్పుడు కాకుండా ఒక శాం సింపుల్ టూల్ కిట్ లాగా మీకైతే మటుకు ప్రొవైడ్ చేస్తాం. మీరైతే ఆర్కిటెక్చర్‌కి మాస్టర్స్ ఇన్ ఎంఎస్సీ ఇన్ ఆర్కిటెక్చర్ చేయాలనుకుంటే మీకు ఇబ్బంది కాలం కూడా మీరైతే ఇక్కడ కనిపిస్తుంది కదా క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేస్తే మీరైతే డైరెక్ట్ ఆ పేజ్‌కెళ్ళిపోతారు. లేదు అంటే www.nixal.com ఓపెన్ చేస్తే మీ గూగుల్ సెర్చ్‌లోని ఇలా అయితే పేజ్ ఓపెన్ అవుద్ది. ఇక్కడ ఎక్స్‌ప్లోర్ ఆల్‌లోని మనకొచ్చేసి అప్లికేషన్ సపోర్ట్‌లో మీరు చూడొచ్చు బండిల్స్. బండిల్స్ మీద క్లిక్ చేయగానే మనకైతే బండిల్స్ మీద క్లిక్ చేయగానే మీరైతే చూడొచ్చు. 3 కేటగరీస్ ఉన్నాయి. ఒకటొచ్చేసి ఇంజినీరింగ్, ఇంకోటొచ్చేసి బిజినెస్ అండ్ మేనేజ్మెంట్, ఇంకోటొచ్చేసి న్యాచురల్ సైన్సెస్. సో, మనం చూసుకోవాలనుకుంటుంది ఇంజినీరింగ్ కాబట్టి ఆర్కిటెక్చరల్ ఇంజినీరింగ్ స్ట్రీమ్‌లోకొస్తది కాబట్టి సో, ఇంజినీరింగ్ మీద క్లిక్ చేశాను. మనకైతే మనం చూసుకోవచ్చు ఇక్కడ మనకి కావాల్సినట్టు నాట్ ఓన్లీ ఆర్కిటెక్చర్ మీరు బయోమెడికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఏరోస్పేస్ ఇవి. అంటే ఓన్లీ ఇవే ఉంటాయని కాదు ఆర్కిటెక్చర్ రిలేటెడ్ ఏ కోర్సెస్ అన్నా సరే ఉంటది.
సో, ఫర్ టైమింగ్ మనం ఇప్పుడు ఆర్కిటెక్చర్ చూస్తున్నాం కాబట్టి దీని స్ట్రక్చర్ ఏంటి, కాస్ట్ ప్రైస్ ఏంటి, ఇందులో ఏముంటాయనేది మనం చూద్దాము. సో, బేసిక్‌గా దీని ప్రైస్ వచ్చేసి 2790 అండ్ ఇందులో మనకొచ్చేసి ఏముంటాయంటే పర్సనలైజ్డ్ ఎస్ఓపీస్ ఉంటాయి. పర్సనలైజ్డ్ ఎస్ఓపీస్ అంటే లైక్ మీరు ఏ కోర్స్‌కెళ్తున్నారో మీకు ఆ కోర్స్‌కి సంబంధించి ఎస్ఓపీస్ మాత్రమే వస్తాయి. లైక్ ఇంతకుముందు ఓవరాల్‌గా ఇచ్చేవారు. బట్ ఇప్పుడైతే స్పెషల్ కేర్ తీసుకొని స్పెషల్ పర్సనలైజ్డ్ ఎస్ఓపీస్ లెట్స్ సే నేనిప్పుడు కంప్యూటర్ సైన్స్ చూసుకున్నాను ఇందాక మీకు చూపించినట్టు. కంప్యూటర్ సైన్స్‌కి చూసుకుంటే నాకు కంప్యూటర్ సైన్స్ బేస్ మీద అంటే ఆ ఫార్మాట్‌లోనే ఎస్ఓపీ వస్తది. అంటే ఆ ఫార్మాట్ అంటే ఆ బ్యాక్‌గ్రౌండ్‌తో ఉన్న పర్సన్ ఎస్ఓపీ ఎలా రాస్తే ఉంటాది అన్న ఇంటెన్షన్ నేను అంటున్నాను. ఆ బ్యాక్‌గ్రౌండ్ అంటే. సో, మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు ఆర్కిటెక్చర్ టూల్ కిట్ మీరైతే దీని ప్రైస్ వచ్చేసి 2790 మీకు ఎస్ఓపీస్ అవర్స్ ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ప్రొఫెషనల్ సీవీ టెంప్లేట్ ఉంటది. జర్మన్ ఏ1 టు బీ1 జర్మన్ కోర్స్ ఉంటది. మీకైతే జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ఖచ్చితంగా హెల్ప్ అవుతది ఇది. తర్వాత యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ వచ్చేసుంటది. తర్వాత వీసా కవర్ లెటర్ ఒకటుంటది. అంటే వీసా ఇంటర్వ్యూకి. సో, ఇవన్నీ ఇలాగున్నాయి. దీని ప్రైస్ వచ్చేసి 2070 నేను ఎళ్ళినప్పుడే తీసుకుంటా. నాకిప్పుడు అవసరం లేదంటే మీరు అక్కడే తప్పు చేస్తారు. సో, మీరు ఈ గ్యాప్‌లోనే మీకు ఎలిజిబుల్ అయిన యూనివర్సిటీస్ లెట్స్ సే ఇప్పుడు మీకు ఐఎల్ 6.5 ఉందనుకోండి. ఆ 6.5కి ఒక 5 6 యూనివర్సిటీస్ వస్తున్నాయి. అదే 7 తెచ్చుకుంటే మీకు 10, 12 యూనివర్సిటీస్ ఉంటాయి. సో, మీరు ఆ గ్యాప్‌ని ఇప్పుడు మీరెళ్ళే ముందు మీరు వెంటనే అప్లై చేస్తే మీరు మార్చ్‌లో చూసుకున్న మార్చ్‌లోనే ఐఏఎస్ ప్రిపేర్ అయ్యి మార్చ్‌లోనే రాసేసి తర్వాత జర్మన్ ప్రిపేర్ చాలా కష్టం అవుతది. సో, ముందు నుంచి తీసుకుంటే మీకైతే ఖచ్చితంగా హెల్ప్ అవుతది. సో, అసలు ఏది ఏంటి అనేది మనమైతే చూద్దాం ఖచ్చితంగా. ఎస్ఓపీ అంటే మీకొక శాంపుల్ ఎస్ఓపీ చూపిస్తాను. లైక్ ఇదైతే ఒరిజినల్‌ది కాదు. ఇది జస్ట్ వీడియో పర్పస్‌కి మాత్రమే. మీరైతే దయచేసి దీన్ని ఒరిజినల్ అని మాత్రం అనుకోవద్దు. చూడొచ్చు మీకిక్కడ మీరు ఎందుకు ఆర్కిటెక్చర్‌లో ఇంట్రెస్ట్ అయ్యారు? లైక్ మీకెందుకు ఆ ఇంట్రెస్ట్ పుట్టింది? అసలు ఎప్పటి నుంచి, ఎలాగా, ఏంటి అనేది ఒక లైన్‌గా తీసుకుంటూ, ఒక లైన్‌గా ఒక స్టోరీ ఫార్మాట్‌లో రాసుకుంటూ వచ్చేసి ఎలాగంటే సింపుల్‌గా చెప్పాలంటే ఫస్ట్ మీకసల ఎందుకు ఆర్కిటెక్చర్ చేయాలనిపించింది? తర్వాత దానికి తగ్గట్టు మీరేం చేశారు? మీ బ్యాచిలర్స్‌లో మీరేం చేశారు? ఏ స్ట్రీమ్ చేశారు? అంటే ఆర్కిటెక్చర్ రిలేటెడ్ స్ట్రీమ్ అయితే మీరు ఏ మాడ్యూల్స్ ఏవి చేశారు? ఎన్ని సబ్జెక్ట్స్ ఏంటి అనేది మీరైతే ఇక్కడైతే మెన్షన్ చేసుకోవచ్చు. అదయిపోయాక మీరు మీ డిగ్రీలోని అకాడమిక్‌లో వచ్చిన అచీవ్‌మెంట్స్ ఏంటి? ఎక్సలెన్స్ సెమినార్ గాని, వెబినార్ గాని లేదా ఎక్కడైనా ప్రాజెక్ట్ డిస్ప్లే చేసారా ఏంటి అనేది. తర్వాత అయిపోయాక మీరు వర్క్ ఎక్స్‌పీరియన్స్ చేస్తే లైక్ అక్కడ ఏంటి? ఈ డొమైన్‌కి మీకు ఆ వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఎలా హెల్ప్ అవుతది? ఏంటి? అనేది మనమైతే రాసుకుంటాము. తర్వాతొచ్చేసి మనం జర్మనీని ఎందుకు చూస్ చేసుకోవాలనేది రాస్తాము. అండ్ అట్ ద సేమ్ టైమ్ జర్మనీలోని ఆ పర్టిక్యులర్ యూనివర్సిటీయే ఎందుకు? అదంతా అయిపోయాక ఇప్పుడు ఒక్కసారి మీ స్టడీస్ కంప్లీట్ అయిపోతాయి. మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? అనేది కూడా మనమైతే ఇక్కడ ఈ ఎస్ఓపీలో మెన్షన్ చేయాలి. చాలామంది చెప్తారు ఎస్ఓపీ ఒక 3 పేజెస్ ఉంటే చాలా బావుంటది అని. సో, నా మట్టుకు అయితే మేము చూసిన మట్టుకైతే ఎస్ఓపీ 2 పేజెస్ ఉంటే బావుంటది. నీట్‌గా, అందంగా లైక్ షార్ట్ అండ్ స్వీట్‌గా. లేదు 3 కాంటపట్టు అయితే తప్ప థర్డ్ పేజ్‌కెళ్ళను గానీ, అంతేగాని 2 పేజెస్ మించి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. ఎస్ఓపి చూసాం. యూరోపాస్ ఇవి కూడా లైక్ సేమ్ మీకైతే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి టెంప్లేట్ ఏంటి? ఏ స్కిల్స్ యాడ్ చేయాలనేది కూడా మీకైతే టెంప్లేట్ వస్తది. మీకు ఈ వీడియోలో చూపించేవన్నీ జస్ట్ డమ్మీ డాక్యుమెంట్స్ ఒరిజినల్ అయితే కాదు. అట్ ద సేమ్ టైమ్ ఎల్ఓఆర్ కూడాని. ఎల్ఓఆర్ అయితే మీకైతే వచ్చేసి ఖచ్చితంగా 2-3 ఎల్ఓఆర్స్ ఉండాలి. లైక్ మీరు ఓన్లీ కాలేజ్ అయితే మీ హెచ్ఓడి, ప్రిన్సిపల్, మీ ఫ్యాకల్టీ అంటే మీ లెక్చరర్ ఎవరితో అయినా తీసుకోవచ్చు. లేదు మీరు వర్కింగ్ ప్రొఫెషనల్ అయితే హెచ్ఓడి, ప్రిన్సిపల్ అండ్ మీ మేనేజర్ గాని, టీఎల్, హెచ్ఆర్ ఎవరైనా సరే ఒక మినిమమ్ అయితే 3 పెట్టుకుంటే చాలా బెటర్ అని నా ఒపీనియన్. ఎందుకంటే మీరు ఒకటే తీసుకొని తర్వాత ఎట్ ద టైమ్ మీరు అప్లికేషన్ చేస్తున్నప్పుడు వాళ్ళు 3 అడిగారనుకో మళ్ళీ ఆ 2 కోసం మళ్ళీ పరిగెట్టి ఎందుకు ఒక 3 పెట్టుకుంటే మనకైతే ఖచ్చితంగా హెల్ప్ అవుద్ది. ఈ లెటర్ ఆఫ్ రికమెండేషన్ వచ్చేసి మనం ఏంటంటే ఆఫీస్ స్టాంప్ ప్యాడ్ మీద గాని అంటే లైక్ ఇప్పుడు సో అండ్ సో జేఎన్‌టీయూ కాలేజ్ ఉందనుకోండి. ఆ జేఎన్‌టీయూ జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ కాలేజ్ స్టాంప్ ప్యాడ్ పేపర్ ఉంటది కదా! అంటే విత్ కాలేజ్ డీటెయిల్స్ అలాగా. ఆహ్, సో, దాని మీద రాయించండి. లేదు అంటే మీరు వైట్ పేపర్ మీద ప్రింట్ చేయించేసి మీకు ఎవరైతే రిఫరెన్స్ లెటర్ ఆఫ్ రికమెండేషన్ ఇస్తున్నారో వాళ్ళ ఫుల్ డీటెయిల్స్ లైక్ వాళ్ళ నేము, మెయిల్ ఐడీ, కాంటాక్ట్ నంబర్స్, వాళ్ళ డెసిగ్నేషన్ ఏంటి?
విత్ ఆఫీస్ స్టాంప్ వాళ్ళ సైన్ అండ్ ఆఫీస్ స్టాంప్ కూడా ఉంటాయి. మీకైతే ఖచ్చితంగా హెల్ప్ అవుతది. ఉండాలి. ఖచ్చితంగా హెల్ప్ అవుతదని కాదు, ఖచ్చితంగా ఉండాలి ఆఫీస్ స్టాంప్ ఇవన్నీని. సో, తర్వాత వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి జర్మన్ వీసా కవర్ లెటర్. అసలు వీసా కవర్ లెటర్ ఎలా రాయాలి, ఏంటి అనేది మీరైతే చూసుకోవచ్చు. ఇక్కడ మన అడ్రెస్ ఇవన్నీ రాస్తాము. తర్వాత మనం ఏ ఎంబసీకెళ్తున్నాము, లైక్ హైదరాబాద్ ఎంబసీకెళ్తున్నామా ఏంటి అనేది మనమైతే చూసి రాసుకోవాలి. తర్వాత ఇలా మొత్తం మనకొచ్చిన యూనివర్సిటీ బట్టి, మనకొచ్చిన కోర్స్‌ని బట్టి మొత్తం ఇవన్నీ రాసుకుంటూ, తర్వాత లాస్ట్‌లోకొచ్చేసరికి మనకేంటంటే, మనం ఏ డాక్యుమెంట్స్ అరేంజ్ చేస్తున్నామో అవన్నీ లైన్‌గా అరేంజ్ చేస్తున్నామో అవన్నీ ఇక్కడ లైన్‌గా అయితే మీరైతే రాస్తే మీకైతే ఒక ఇంప్రెషన్ అంటూ ఉంటది. సో, బావుంటది అనేది నా ఒపీనియన్. నా ఒపీనియన్ కాదు, మాక్సిమం ఇలాగే రాస్తారు అందులోని. సో, తర్వాతొచ్చేసి యూనివర్సిటీ లిస్ట్. అసలు ఆ యూనివర్సిటీ లిస్ట్ ఎలా ఉంటది, ఏంటి అనేది మనమైతే మాత్రం ఇప్పుడు ఈ వీడియోలో ఇప్పుడు చూద్దాము. సో, ఈ యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్‌లో మీకొచ్చేసి మీకు ఒకవేళ ఆర్కిటెక్చర్‌లో ఉన్న యూనివర్సిటీస్ మీకొక 40, 50 ఉన్నాయి. ఇక్కడ ఆ 40, 50 కూడా మీ లిస్ట్‌లో ఉంటాయి. ఆ 40, 50 కూడా పబ్లిక్ యూనివర్సిటీస్ అయితేనే మీ లిస్ట్‌లో ఉంటాయి. ఎందుకంటే బేసిక్‌గా మోస్ట్ అందరూ వచ్చేది జర్మన్‌కి ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటది కాబట్టి. సో, మీరేదో మేము ఆ క్రైటీరియాని ఫాలో అవుతూ మీకైతే మట్టుకు లిస్ట్‌నయితే ప్రొవైడ్ చేస్తాము. సో, మీరు చూసుకోవచ్చు. ఉన్న క్రైటీరియాస్ యూనివర్సిటీ, లొకేషన్, కోర్స్, నంబర్ ఆఫ్ సెమిస్టర్స్, ఇంటేక్స్ ఏంటి, అప్లికేషన్ స్టార్ట్ డేట్, అప్లికేషన్ డెడ్‌లైన్స్, ఫీజు, సెమిస్టర్ కాంట్రిబ్యూషన్ ఇలా ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ, జర్మన్, జీఆర్ఈ, గేట్ కానీ, వర్క్ ఎక్స్‌పీరియన్స్, అప్లికేషన్ మై అంటే పోర్టల్ ద్వారా యూనివర్సిటీస్ ద్వారా వీపీటీ వాళ్ళ వెబ్‌సైట్ ఇంకా. సో, మేము ఇంకా ఎక్స్‌ట్రా యాడ్ చేసిందేంటంటే డాక్యుమెంట్స్ రిక్వైర్డ్. అంటే లైక్ మీరు ఎట్ ద టైమ్ ఆఫ్ అప్లికేషన్ మీరు అప్లై చేయడానికి ఏ డాక్యుమెంట్స్, మీరు అప్‌లోడ్ చేయడానికి ఏ డాక్యుమెంట్స్ ఉండాలనేది ఇదైతే ఇక్కడైతే మెన్షన్ చేస్తాము. తర్వాత బ్యాచిలర్స్ యాక్సెప్టెన్స్ లైక్ ఏ మాడ్యూల్ అంటే గ్రేడ్ పాయింట్స్ కావాలా? అలా అడుగుతారు కదా! సో, అలాగేమైనా అడిగారా ఏంటి అనేది మాత్రం మీకైతే ఇక్కడ మెన్షన్ చేస్తాం. అట్ ద సేమ్ టైమ్ జర్మన్ జీపీఏ కూడాని మనకి పబ్లిక్ యూనివర్సిటీలో జర్మన్ జీపీఏ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్రైటీరియా. మీరు అది సాటిస్ఫై అయ్యారో లేదో కూడా చూసుకోవాలి. అట్ ద సేమ్ టైమ్ ఏపీఎస్ రిక్వైర్డ్ విత్ ద అప్లికేషన్. అంటే లైక్ మనము యూనివర్సిటీకి అప్లై చేసినప్పుడు ఏపీఎస్ కావాలా? ఏపీఎస్ అప్లోడ్ చేయాలా? అక్కర్లేదా? అనేది అయితే మాత్రం మనకైతే మటుకు మేమైతే మటుకు ఎక్కడైతే మెన్షన్ చేస్తాం. సో, ఏంటి లిస్ట్‌కి మీకు బయటోళ్ళందరికీ సేమే కదా! మరి మీరెందుకు ఇంత అంటే, సో, మేమైతే ఫిల్టర్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. మీకైతే మీరు చూసుకోవచ్చు ఇక్కడ. నేను కొన్ని సెలెక్టెడ్ లొకేషన్స్‌లో మాత్రమే వెళ్దామనుకుంటున్నాను. సో, ఆ లొకేషన్స్ నేను పెట్టుకున్నాను. బ్రెమెన్ అండ్ దెన్ యాస్ వెల్ నేను ఓసంబర్ కోలంబర్గ్, పెడగోన్‌లోకి వెళ్దాం అనుకున్నాను. ఓకే. క్లిక్ చేశాను. ఇప్పుడు చూడండి మనకైతే ఓస్నాబ్రుక్, ఓల్డెన్బర్గ్ అండ్ బ్రెమెన్ ఈ యూనివర్సిటీస్‌లో ఈ లొకేషన్‌లోని యూనివర్సిటీస్ మాత్రమే వచ్చాయి. అలాగే మీరు మీకొచ్చిన క్రైటీరియాస్ వల్ల మీకొచ్చిన క్రైటీరియాస్ ఇవన్నీ పెట్టుకుంటే మీకైతే మటుకు ఖచ్చితంగా హెల్ప్ అవుతది. ఎందుకంటే ఇప్పుడు మీకు ఐఎల్టీఎస్ సెవెన్ వచ్చే ప్రతి యూనివర్సిటీ, ప్రతి డీటెయిల్ రాసుకోవడం కష్టం అవుద్ది కాబట్టి ఇలా ఫిల్టర్స్ పెట్టుకుంటే మీకైతే ఖచ్చితంగా హెల్ప్ అవుతది. ఇది ఇందులోనే ఇది ఆర్‌ప్లెక్స్ టూల్ కిట్ ఇవొస్తాయి. ఎస్ఓపీ ఒకటి, పర్సనలైజ్డ్ ఎస్ఓపీ, ఎల్ఓఆర్‌సి ఇవి జర్మన్ లాంగ్వేజ్ కోర్సెస్ అండ్ యూనివర్సిటీ లిస్ట్. జర్మన్ లాంగ్వేజ్ కోర్స్ అంటే లైక్ ఏంటంటే మీరు జర్మనీ నేర్చుకోవాలి. అంటే లైక్ మీరు జర్మనీ వచ్చేలోపు మీరు జర్మనీ నేర్చుకుంటే మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతది. ఈలోపు గోయితే ఎగ్జామ్ కూడా ఇచ్చేస్తే మీకైతే గోయితే ఎగ్జామ్ కూడా మీ ప్రొఫైల్‌కి బూస్ట్ అవుతది. అలాగా మొత్తం అలాగైతే జర్మనీ ఈవెంట్ B1 రికార్డెడ్ వీడియోస్ ఉన్నాయి. మీరైతే ఖచ్చితంగా చూడండి ఈ ప్యాకేజ్ తీసుకొని. అది లింక్ వచ్చేసి నేనైతే డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అట్ ది సేమ్ టైమ్ మీరైతే క్యూఆర్‌ని స్కాన్ చేస్తే మీకైతే మటుకు డైరెక్ట్‌గా ఈ పేజ్‌కెళ్ళిపోతారు. నేనైతే దీని లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్‌లో కూడా ప్రొవైడ్ చేస్తాను. అట్ ద సేమ్ టైమ్ క్యూఆర్ కూడా నేనైతే ప్రొవైడ్ చేస్తాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే andy@nextcell.comకి మెయిల్ చేస్తే మా టీమ్ ఒక 2-3 వర్కింగ్ డేస్‌లో మీకైతే రెస్పాండ్ అవుతారు. So that's all for today's video. Thank you.